ఇవాల్టి రోజుల్లో మనుషులకే ఏ ఉద్యోగం దొరక్క కింద మీద పడుతుంటే టర్కీ దేశంలో మాత్రం ఒక వినూత్న ట్రెండ్ నడుస్తోంది. ఇలా చేస్తారని కనీసం ఎవరి ఊహకు అందని రీతిలో అక్కడ గాడిదలకు భారీ ఉద్యోగాలు ఇస్తున్నారు. వాటి చుట్టూ జనాలు తిరుగుతున్నారు. అసలు విషయానికి వస్తే టర్కీలోని మార్డిన్ ప్రావిన్స్ లో అర్తుక్లు అనే పట్టణం ఉంది. ఇక్కడ మున్సిపాలిటీ విభాగంలో కొన్నేళ్లుగా గాడిదలు ఊరంతా తిరుగుతూ చెత్త సేకరణలో ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే ఆ ఊళ్ళో చాలా వరకు ఇల్లు ఇరుకు వీధుల్లో ఉంటాయి. ఇంటి ముందర నిచ్చెనలు మెట్లు ఉంటాయి. దీంతో చెత్త సేకరించే మున్సిపల్ వాహనాలు ఆ వీధుల్లోకి వెళ్లలేవు. అందుకే టర్కీలో విరివిగా కనిపించే గాడిదల్ని చెత్త సేకరణకు ఉపయోగించుకోవాలని అక్కడి ప్రభుత్వ అధికారులు నిర్ణయించుకున్నారు. సాధారణంగానే గాడిదలు బరువు మోయడానికే ఉపయోగపడతాయి. అలా దాదాపు 40 గాడిదలను చెత్త సేకరించే ఉద్యోగులుగా నియమించుకున్నారు. ఒక్కో గాడిద వెంట ఒక్కో పారిశుద్ధ్య కార్మికుడు ఉంటాడు. అతడు చెత్త తీసుకొని గాడిదపై ఉండే చెత్త సంచుల్లో వేస్తాడు. అలా వీధులన్నీ తిరుగుతూ రోడ్డుపై ఇళ్లలో ఉండే చెత్తను గాడిద మోసుకెళ్లి డంపింగ్ యార్డ్లో పడేస్తుంది. ఈ గాడిదలు ప్రభుత్వ ఉద్యోగులలాగే రోజుకు 6 గంటలు పనిచేస్తాయి. షిఫ్ట్ పద్ధతిలో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు విధులు నిర్వర్తిస్తాయి. ఆ తర్వాత మున్సిపాలిటీ కేటాయించిన ప్రాంతంలో సేద తీరుతాయి. ఇలా ఒక్కో గాడిద కనీసం 7 ఏళ్ల పాటు పనిచేసి రిటైర్ అవుతుందట. అలా ఉద్యోగం నుంచి రిటైర్ అయిన గాడిదలకు స్థానిక ప్రభుత్వమే ఆశ్రయం కల్పిస్తుంది. మొన్న మధ్య 3 గాడిదలు రిటైర్ అయినప్పుడు ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాటిని సన్మానించింది. ఉద్యోగులు గాడిదలకు ఆహారంగా పండ్లు, కూరగాయలు తెచ్చిచ్చారు. అప్పట్లో ఆ వార్తను టీవీ ఛానళ్లు దేశవ్యాప్తంగా ప్రసారం చేశాయి.